ప్రజారోగ్యానికి పాడే కట్టేస్తోంది కూటమి ప్రభుత్వం. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు సుస్థి చేసినట్లయింది. ఆరోగ్యశ్రీని పాడబెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఖాయిలా పరుస్తున్నారు. ఆపదలో ఆదుకోవాల్సిన 108 అంబులెన్స్లను షెడ్యూల్లోకి నెట్టేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు అంబులెన్స్లు కుయ్యి కుయ్యి అంటూ దూసుకువచ్చి ప్రాణాలు కాపాడేవి. ఇప్పుడు అంబులెన్స్లు కుయ్యో మొర్రో కుదేళ్లంటున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సొంత జిల్లాలోనే ఈ నిర్వాహకం కూటమి పాలనలో ఆరోగ్య స్థితిని కళ్లకు కట్టింది. తొయ్యర తొయ్యి ఇంకా తొయ్యి కదలనంటోన్న ఈ బండి ఘనత వహించిన కూటమి పాలన తీరుకు నిలువెత్తు సాక్షి. ఓ రోడ్డు ప్రమాదంలో బాధితులను తీసుకెళ్లాల్సిన అంబులెన్స్ కదలకపోవడంతో ఎస్ఐతో పాటు పోలీసులు ఇతరులు కలిసి ఇలా తొయ్యాల్సి వచ్చింది. హృదయ విదారకమైన ఈ దృశ్యం కూటమి నిర్లక్ష్యానికి నిదర్శనం. కోసమేరుపేంటంటే ఇది మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ నేత సత్యకుమార్ సొంత జిల్లాలోనిది. రకరకాల అక్రమాలతో గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిపోయి మంత్రి పదవి కూడా కొట్టేసిన సత్యకుమార్ కబుర్లు చాలా గట్టిగా చెబుతారు. కానీ తన మంత్రిత్వ శాఖ పనితీరును మెరుగుపరచడం మాత్రం ఆయన వల్ల కావడం లేదు. నిన్న కాక మొన్ననే ఘోర రోడ్డు ప్రమాదం జరిగితే బాధితులు పదే పదే 108 నంబర్కు ఫోన్ చేసినా అంబులెన్స్ రాలేదని బాధితులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే సత్యకుమార్ సొంత జిల్లా అయిన సత్యసాయి జిల్లాలో ఇదిగో అంబులెన్స్ ఇలా మొరాయించింది. కూటమి అధికారంలోకి వచ్చాక 108, 104 అంబులెన్స్లను పట్టించుకోవడం మానేశారు. డీజిల్ కొరత, తరచుగా మరమ్మతులతో అంబులెన్సులు మూలన పడుతున్నా వాటి నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఒక పక్క ఆరోగ్యశ్రీలో పేదలకు నయం చేసే రుగ్మతల సంఖ్యను తగ్గించేశారు. మరోపక్క అంబులెన్స్లను షెడ్యూలకు పరిమితం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదు. వెరసి పేదల ఆరోగ్యానికి కూటమి పాలకులు పాడకట్టేస్తున్నారని నిపుణులు ఆరోపిస్తున్నారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లే సమాధానం చెప్పాలని వారంటున్నారు.